సిద్దిపేట జిల్లాలో సీఎం కప్ క్రీడల నిర్వహణలో భాగంగా సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సీఎం కప్ టార్చ్ ను వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నరసయ్య, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ పాల్గొన్నారు. గౌరవ అన్ని మండలాల అధికారులు, అన్నాధికారులు అందరూ ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది మా ఉద్దేశం. మరి దీన్ని ఉద్దేశించి గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వారి కేబినెట్ క్రీడా అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు. ప్రభుత్వ ఉద్దేశం సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెలికి తీసి రాబోయే కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనపరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానంకు తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి వాళ్ళే. కాబట్టి నేను మీ అందరికీ ప్రభుత్వం పక్షాన మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకొని మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి స్థానం బట్టి రేపు పొద్దున భవిష్యత్తులో ఎదగడానికి ఉపయోగపడే విధంగా ముందుకు పోవాలని కోరుతూ, ఇలా ఆటలాడితే డైరెక్ట్ డిఎస్పీ ఉద్యోగాలు అనేక మందికి ఈ మధ్య మీరు చూసినారు. డైరెక్ట్ డిఎస్పీ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి జాతీయ స్థాయిలో మీరు రాణించాలి. అందుకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుంది. అందుకే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల క్రీడలు ప్రోత్సహించే విధంగా ఇంటర్ స్కూల్స్ కానీ, ఇంటర్ కాలేజ్ కానీ, ఇంటర్ డిస్ట్రిక్ట్ కానీ అనేక రకాల పోటీల నిర్వహణ ద్వారా ఈ సీఎం క్రీడా కప్ తోటి జ్యోతి ర్యాలీ తీసి అందరూ కూడా అవగాహన కల్పిస్తూ, చైతన్యం కల్పిస్తూ, భాగస్వామ్యం కల్పించే కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నమస్కారం చెప్తాను.